హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా మేమైతే కొన్ని కూరగాయల చెట్లు అయితే పెట్టుకున్నామండి. అవేంటో చూపిస్తాను. ఏమేమి కూరగాయలు ఉన్నాయి, ఏమేమి కూరగాయలు వెళ్తున్నాయో. మేమైతే పక్కన ఖాళీ ప్లేస్ ఉందని అందులో అయితే కొన్ని కూరగాయ చెట్లు అయితే పెట్టుకున్నామండి. అవైతే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి కాకరకాయ చెట్టు అండి. కాకరకాయలు అయితే కాస్తున్నాయండి ఇప్పుడిప్పుడే. 3 కాయలైతే ఆల్రెడీ పండు బండిపోయినాయండి. అవి అగోండి ఆల్రెడీ పండు బండిపోయినాయి. ఇంకా అవి 1, 2 ఉన్నాయి కదా అని తెంపలేదండి. ఇప్పుడిప్పుడే పిందెలు పడుతున్నాయండి. చాలా వరకి పూత అయితే వచ్చిందండి. దీనికైతే పందిరి వేసామండి కాకరకాయ చెట్టుకి. ఇంకా పైన కింద ఇదిగోండి చిన్న చిన్న కాకరకాయ పిందెలు పూత అయితే పట్టిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసండి గోంగూర అండి. గోంగూర చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ గోంగూర అయితే లాస్ట్ ఇయర్ వేసినాయండి. లాస్ట్ ఇయర్ అయితే జల్లినాము. ఇంకా ఈ ఇయర్ అయితే ఎండాకాలం తర్వాత మళ్ళీ వర్షం పడ్డది కదండి, మళ్ళీ అదే వచ్చినాయండి. ఇంకా ఇప్పుడైతే ఇక్కడైతే గోకరకాయ చెట్లు, దోసకాయ చెట్లు, ఇంకా బెండకాయ చెట్లు, వంకాయ చెట్లు, చిక్కుడుకాయ చెట్లు పెట్టినామండి ఇక్కడైతే. కానీ సరిగా అయితే రాలేదండి ఈసారి గింజలు పెడితే. మరి గింజలు మంచివి కావో తెలియదు. ఈ ప్లేస్లో పక్కనైతే ఇల్లు కడుతున్నారండి, దానివల్లనో తెలియదు కానీ కొన్ని చెట్లు వచ్చినాయండి. వంకాయ చెట్లు, పచ్చిమిరపకాయ చెట్టు అయితే ఒకటి వచ్చింది చూడండి, అది వెనకాల వెళ్ళిపోయి. ఇంకా వంకాయలు అయితే నల్ల వంకాయ చెట్టు అండి ఇది. ఇప్పుడిప్పుడే కాస్తున్నాయండి వంకాయలు అయితే. ఇదిగోండి తెంపుతున్నాను నల్ల వంకాయలు. ఇంకా ఈసారి వంకాయ చెట్లు అయినా 4 చెట్లు వచ్చినాయండి. చాలా అయితే పోయినసారి అయితే బాగా వచ్చినాయండి, ఈసారి ఎందుకో రాలేదు. కాసిన వరకైనా ఒక్క చెట్టు అయినా బాగానే కాస్తుందండి. మొన్నే దింపాను కూరగాయలు అయితే. ఇప్పటికి ఇది 3సారో 4సార్లు దింపానండి. ఇదిగోండి ఇదైతే తెల్ల వంకాయ అండి. తెల్ల వంకాయలు అయితే చూడండి ఎంత లావు, ఈ లావు వంకాయలు అండి ఇవైతే. వంకాయలు కూడా తెంపేస్తున్నానండి. ఇది కూడా ఇప్పుడే పూత వస్తుందండి. సిమెంట్ చూసారండి అక్కడక్కడ తెల్లగా కనబడుతుందా, అదైతే సిమెంట్ అండి. పక్కన కడుతున్నారు ఇల్లు. ఇదిగోండి వంకాయలు ఇప్పుడే పూత పడుతుందండి. ఇప్పుడే ఇది 3 సార్లు అయితే ఇది 3సారి అండి తెంపడం. ఎంత లావుందో చూడండి వంకాయ, చాలా లావుందండి. బయట అయితే అక్కడ ఒక వంకాయ ఉందండి, అది మర్చిపోయినట్టు తెంపలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసండి ఇప్పుడు చిక్కుడుకాయలండి. ఇక చూడండి పూత చిన్న చిన్నగా చెట్లకైతే ఇప్పుడే స్టార్ట్ అయింది. బ్రింజాల చెట్లు, వంకాయ చెట్ల తర్వాత ఇప్పుడు వచ్చి ఇంకా ఇదైతే గోంగూర అండి. ఎంత బాగా వచ్చింది చూడండి, ఫ్రెష్గా ఉంది, అసలు లేతగా ఉంది. ఇంకా అక్కడ ఫస్ట్ కదండి, ఇది సెకండ్. ఇక్కడ ఈ మూలకండి ఇది. ఇవైతే చిక్కుడుకాయ చెట్లు అండి. ఈ చిక్కుడుకాయలు చూసారా కిందనే ఉన్నాయండి. దీనికైతే పందిరి అవసరం లేదండి ఈ చెట్లకి. ఇవి హైబ్రిడ్ అంటండి. ఇవి పందిరి లేకుండానే కింద ఇప్పుడు వంకాయ చెట్లు, టమాటా చెట్లు ఎట్లా కూడా ఇవి కూడా అట్లనే ఉంటాయంటండి. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయలు కూడా తెంపేస్తున్నానండి. ఇవన్నీ నేను మొన్నే తెంపాను కానీ ఈరోజు వీడియో పెడదామని తెంపుతున్నానండి. మా వరకైతే వెళ్తున్నాయండి కూరగాయలు. ఇంకా మేము బయట వెళ్ళి తెచ్చుకోవాలని, బయట చాలా రేట్లు ఉన్నాయి కదండి ఇప్పుడు. చాలా రేట్లు ఉండడం వల్ల ఇక మాకైతే కూరగాయలు అయితే వెళ్తున్నాయి. ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయ చెట్లు అయితే అస్సలు రాలేదండి. ఇంకా అవైతే కొనుక్కోవాల్సిందే, తప్పదు. చిక్కుడుకాయ చెట్లు కూడా ఇప్పుడే పూత వస్తుంది కదండి. ఇంకా సిమెంట్ అయితే చాలా పక్కన ఇల్లు కడుతున్నారని చెప్పాను కదండి, మొత్తం అదే. ఇంకా ఇవైతే న్యాచురల్గా పండినాయండి. మేమైతే ఇలాంటి మందులు అయితే కొట్టమండి. ఇంకా వాటర్ పడతాము.
ఇంకా అంతేనండి, చెట్లు గడ్డి తీసేసి వాటర్ అయితే పడుతున్నాము. గడ్డి అయితే విపరీతంగా వస్తుందండి. అసలు మొన్ననే మొత్తం క్లీన్ చేసినాం, మళ్ళీ ఎంత గడ్డి ఉందో అసలు. ఇంకా ఈ 3 డేస్ నుంచి అయితే బాగా వర్షం పడుతుంది కదండి, ఇంకా ఎంత గడ్డి వస్తుందో ఏమో. చూడండి, ఇట్లకైతే పందిరైతే అవసరం లేదండి ఈ చిక్కుడుగాయకి. అక్కడక్కడ చీడ కూడా వస్తుందండి, చిన్నగా నల్లగా ఉంటుంది కదండి, చీడ అనేది వస్తుందండి. ఇవైతే గోకరకాయ చెట్లు అండి. గోకరకాయ చెట్లు కూడా 2 లైన్లు వచ్చినాయండి. అసలు చూడండి, చిన్న ఉన్నాయి. ఆ చెట్లు అయితే పెద్దగా అవ్వలే. గడ్డి మాత్రం బాగా కనబడుతుంది, చెట్లు మాత్రం కనిపించట్లేదు. ఇదిగోండి ఇంకో చిక్కుడుగా చెట్టు బాగా పూత అయితే పట్టిందండి. ఇంక ఇవి నెక్స్ట్ టైం కాస్తాయేమో చూడాలి. ఇంకా నెక్స్ట్ టైంకి ఇవి తెంపుకోవాల్సి. గోంగూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, గడ్డి మాత్రం అందులో ఫుల్ ఉందండి. ఇంక ఇక్కడైతే దోసకాయ చెట్లు కూడా వచ్చాయి. ఈ మూలకు కూడా దోసకాయ చెట్లు ఉన్నాయండి. ఇప్పుడే పూత అయితే వస్తుందండి. అందులో చిక్కుడుకాయ చెట్టు కూడా ఉందండి. లోపల కాయలు అయితే ఉన్నాయి కానీ ఇంకా మస్తు పోనీకి రావట్లేదని ఇంకా నేనేమి తెంపుదామని ట్రై చేశాను, కానీ అటు నుంచి వచ్చి తెంపుతానని ఆగానండి. అక్కడ ఉన్నాయి దోసకాయ. కాకపోతే మాకైతే ఎలుకలు ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి బెండకాయ చెట్లు. బెండకాయ చెట్లు మాత్రం బాగా వచ్చినాయండి. అన్ని కూరగాయ చెట్ల కంటే బెండకాయ చెట్లు బాగా వచ్చినాయి. చూసారండి, వైట్ తెల్లగా ఉన్నదంతా సిమెంటే. ఇంకా ఇప్పుడు వర్షం పడుతుంది కదండి 3 డేస్ నుంచి, కొంచెం క్లీన్ అయితే అయ్యిందండి మొత్తం. బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బెండకాయలు అయితే మొన్ననే తెంపానండి, ఇది 3వసారి తెంపడము. ఇంకా తెంపుతానే ఉన్నాను, అవి కాస్తానే ఉన్నాయి. బెండకాయలు అయితే తొందరగా కాస్తాయండి. అవి తెంపుతూ ఉండాలి, ఊరికే ముదిరిపోతాయి. అవి తెంపినా కూడా ముదురుతాయి అంటండి. కాకరకాయ చెట్టు ఇక్కడ ఒకటి వచ్చిందండి. ఇంకా బెండకాయలు అయితే తెంపుతున్నానండి. ఇప్పుడైతే వంకాయలు, చిక్కుడుకాయలు, ఇప్పుడైతే బెండకాయలు తెంపుతున్నాను. అక్కడక్కడ గోంగూర చెట్లు కూడా ఈ బెండకాయ లైన్లో వచ్చినాయి. చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయి. ఇవైతే కొన్ని అయితే చిన్న బెండకాయలు కూడా ఉంటాయండి. ఇవైతే పొడుగువి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు టేస్ట్ మాత్రం ఫుల్ టేస్ట్ ఉంటాయండి. ఇవి ఎందుకంటే ఇవి మందులు వేయం కదా, ఇంక ఇవి మనం సొంతంగా పండించుకుంటున్నాం కాబట్టి. బయట అయితే మార్కెట్లో దొరికేవైతే అవి ఎప్పుడు తెంపుతారో ఏంటో తెలియదు, మనకి దగ్గరికి వచ్చే వరకే చాలా రోజులు పడతాయి కదా. ఇంక ఇదైతే మనకి ఎప్పటికప్పుడు తెంపుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తెంపుకుంటామండి. మేమైతే ఒక 2 వారాల నుంచి అయితే మార్కెట్కి అయితే వెళ్ళట్లేదండి. ఇంక ఇవే సరిపోతున్నాయి. బెండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు వస్తున్నాయండి. గోంగూర, కాకరకాయలు కూడా ఈసారి నుంచి వస్తాయండి. టమాటాలు, పచ్చిమిరపకాయ చెట్లు అయితే అస్సలు రాలేదండి. అవి కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలండి. అవి అయితే కొనుక్కోవాల్సిందే, అవి మళ్ళీ చెట్లు వచ్చే వరకు. మాకైతే ఇంట్లో వరకు అయితే సరిపోతున్నాయండి బెండకాయలు. బయట అంతంత రేట్లు ఉన్నాయి కదండి, ఇవి వేసుకుంటే కొంచెం హెల్తీగా ఉండొచ్చు. హెల్తీకి హెల్తీ, మనకి కూరగాయలు అంటే కొంచెం ఫ్రెష్ కూడా ఉంటాయి కదండి. ఇంకా ఎన్ని వచ్చాయో చూపిస్తానండి మీకైతే. ఇక్కడ దోసకాయ చెట్టు కూడా మారింది, ఒకటి కందికాయ చెట్టు వచ్చింది. ఈసారి అయితే అసలు చెట్లు అయితే సరిగ్గా రాలేదండి నిజం చెప్పాలంటే.
మరేంటో సిమెంట్ పడడం వలన, వర్షం లేకపోవడం వలన, గింజలు సరిగా లేకపోవడం వలన తెలియదండి. ఇంకా వచ్చిన వరకైతే ఇవే చెట్లండి. అందులోనే వెళ్ళిన వరకు తెంపుతున్నాము. ఇక్కడైతే బెండకాయలు అయితే కొన్ని ముదిరిపోయినాయండి ఫస్ట్ టైం వచ్చినప్పుడువి. అవైతే మేము చూసుకోలేదు. ఇదిగోండి, ఇవైతే ఆ లైన్లో అయితే ముదిరిపోయినాయి చూడండి. ఇంకా నేను సాంబార్లో 1-2 ఉన్న సాంబార్లో వేరే కూరగాయలలో ఉంటే తెంపేస్తూనే ఉంటానండి. డే బై డే ఇంకెప్పటికప్పుడు తెంపుకుంటూ ఉంటాను. చూడండి ఎన్ని బెండకాయలు వచ్చినాయో. ఇంకా ఏ రోజుకి ఆ రోజు తెంపుతానండి. ఈరోజు అయితే వీడియో కోసం అయితే అన్నీ తెంపుతున్నాను. చాలానే వచ్చినాయండి, 1/2 kg పైనే ఉంటాయి. కాకపోతే ఎలుకలు ఉన్నాయండి. ఎలుకలు బాగా అసలు కొట్టేస్తున్నాయి ఏర్లని. ఇంకేం చేస్తాం, ఉన్న వరకే మనవే అనుకొని కాపాడుతూ ఉంటాం. ఇంకా ఇక్కడైతే దోసకాయలండి, దోసకాయలు పడ్డాయి చూడండి. దోసకాయ పిందెలు, దోసకాయలండి. ఇంకా పూత వచ్చింది. ఇంకా 2 దోసకాయలు అయితే లావు అయినాయండి. అట్లని కూడా తెంపుతున్నాను. ఎలుక అయితే పక్కనైతే రంధ్రం పెట్టిందండి. ఇంకా అవి కూడా కొట్టేస్తాయేమో అనేసి నేనైతే తెంపాను. దోసకాయ చట్నీ వేసుకోవచ్చు కదా అని. ఇదిగోండి, ఇదైతే బీరకాయ చెట్టు అండి. పైకి వెళ్తా ఉంది అది బీరకాయ చెట్టు. వేరేదైతే మొన్న ఒకటైతే ఎలుక కొట్టేసిందండి, ఏరు చచ్చిపోయింది. ఇంక ఇది మొత్తం బీరకాయ, దోసకాయ 2 మిక్స్ అయి ఉన్నాయి. ఇక 2 కాయలు అయితే తెంపేసుకున్నాను. ఇంకా ఎలుకలు అవి బొక్కలు పెట్టేస్తున్నాయి కదా, తినేస్తాయేమోనని. ఎంత బాగా కనబడుతుందో. మొత్తం కర్బూజ చెట్టు కూడా కొట్టేసిందండి. ఇంక ఇక్కడ వచ్చి మునక్కాయ చెట్లు అయితే పెట్టానండి. మొన్న మునక్కాయ గింజలు పెట్టాము, వచ్చిందండి. 2 చెట్లు పెట్టాము, 2 వచ్చినాయండి. చిన్న గడ్డిలోనే కలిసిపోయింది ఆ చెట్లు అయితే. 2 పెడితే 2 వచ్చినాయండి. ఇంకోండి, ఇలా మొత్తం గార్డెన్ అయితే ఇలా ఉంది. చాలా తక్కువ మొక్కలు వచ్చినాయండి, చాలా అంటే చాలా. లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చినాయి. కావాలంటే ఆ వీడియో కూడా పెడతాను. గోంగూర అయితే తెంపినామండి కొంచెం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. గోంగూర కూరగాయలు అయితే తెంపినామండి. ఇంకా చూడండి ఎన్ని కూరగాయలు వచ్చినాయో. ఎన్ని వచ్చాయో చూడండి. ఇంకా దొండకాయ చెట్టు, సోరకాయ చెట్లు అయితే రావట్లేదండి. ఇంకా అంతేనండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వీడియో అయితే